అందరికీ నమస్కారం. ఈ రోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు మీ వృత్తి విషయంలో చాలా చురుగ్గా ఉంటారు. మీ ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. మీ కుటుంబంలో శాంతి సంతోషం నెలకొని ఉంటాయి. మీరు మీ స్నేహితులతో అద్భుతమైన సమయాన్ని గడుపుతారు. వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభం పొందుతారు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఈరోజు మీ కృషి ద్వారా మీ తలరాతను మీరు మార్చుకోవచ్చు. అన్ని రంగాల్లో మీరు సానుకూల ఫలితాలను చూస్తారు. మీరు ఉద్యోగి అయితే మీకు పనిలో బాధ్యతలు లభించవచ్చు. మీ ఆదాయం పెరగవచ్చు. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త ప్రణాళికలు విజయవంతమవుతాయి మరియు నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి రోజుగా ఉంది. యాజమాన్యం నుండి శుభవార్త రావచ్చు. పరిశోధనలో నిమగ్నమైన విద్యార్థులకు ఇది మంచి రోజు అని చెప్పవచ్చు. వారు ఈరోజు తమ కష్టానికి ఫలితాలను చూడవచ్చు. ఈరోజు కుటుంబంలో ఒక వేడుక జరగవచ్చు మరియు అతిథుల రాక ఆనందాన్ని కలిగిస్తుంది. మీ ఆరోగ్యం మెరుగుపడడంతో మీరు నూతన శక్తిని పొందుతారు. మీరు పూర్తి ఆత్మవిశ్వాసంతో మీ పనిపై దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు. బంధువుల నుండి శుభవార్త అందుకోవడం కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు మరియు యువకులు తప్పుడు కార్యకలాపాలకు చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి. ఇతరుల విషయాల్లో నిమగ్నమై ఉండడం వల్ల మీరు ముఖ్యమైన పనులను నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది. అందువల్ల సరైన సమయ నిర్వహణ చాలా అవసరం. మీ వ్యాపార పద్ధతులను రహస్యంగా ఉంచండి, ఎందుకంటే మీ పనికి వేరొకరు పేరు తెచ్చుకోవచ్చు. ఉద్యోగుల మధ్య రాజకీయ వాతావరణం ఉంటుంది. అన్ని వ్యాపార కార్యకలాపాలపై నిఘా ఉంచి పనులన్నీ మీ పర్యవేక్షణలను జరిగేలా చూసుకోవడం ఉత్తమం. వ్యాపార బాధ్యతల కారణంగా మీరు మీ వైవాహిక జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించలేరు. ప్రేమ వ్యవహారాలు బయటపడవచ్చు. ఏ చెడు అలవాటైనా మీ ఆరోగ్యానికి హానికరం. చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యలు క్రమంగా పరిష్కారమై మానసిక ప్రశాంతత లభిస్తుంది. క్లిష్ట పరిస్థితులను తెలివిగా ఎదుర్కొని అనుకూల ఫలితాలను సాధిస్తారు. శత్రువులుగా భావించిన వారినే మీ ప్రవర్తన, మాట తీరుతో మిత్రులుగా మార్చుకునే అవకాశం ఉంది. మీ సహనం, సంయమనం అందరినీ ఆకట్టుకుంటాయి. కొత్త పరిచయాలు ఏర్పడి అవి భవిష్యత్తులో మీ అభివృద్ధికి దోహదపడే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార రంగంలో చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి కొత్త అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం వల్ల ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యపరంగా సాధారణ జాగ్రత్తలు పాటిస్తే ఉత్సాహంగా ఉంటారు. సామాజికంగా మీ గౌరవం పెరుగుతుంది. మీ పలుకుబడి మరింత పెరుగుతుంది. ప్రేమ, దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన బలపడి సంతోషకరమైన సమయంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు విజయానికి బాటలు వేస్తాయి. మీ కృషి, సానుకూల ఆలోచనలు భవిష్యత్తులో మరిన్ని విజయాలను అందిస్తాయి. పని ప్రదేశంలో విభేదాలు నివారించి మీ సహోద్యోగులతో సామరస్యంగా పనిచేయండి. మీరు మీ ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. మీ మొండితనాన్ని విడిచిపెట్టి మీ ప్రేమైన వారికి ప్రాధాన్యత ఇవ్వండి. ఈరోజు పని ప్రదేశంలో ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు అందరితో మంచి సంబంధాలు ఉంటాయి. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు. పనిలో మీ పై అధికారుల నుండి కూడా మీకు ప్రశంసలు లభిస్తాయి. మీకు పదోన్నతి కూడా లభిస్తుంది. వ్యాపార రంగంలో మీకు ప్రయోజనం చేకూరుతుంది. మీకు కావలసినవి మాత్రమే కొనండి. వృధా ఖర్చులు చేయకండి. గణేశుని ఆశీస్సులతో మీ పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తయి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. పనిలో లేదా వ్యాపారంలో పరిస్థితులు అనుకూలంగా ఉండి విజయం సాధిస్తారు. పెద్దలు మరియు ఉన్నత అధికారుల ఆశీస్సులతో మీరు ఎలాంటి మానసిక భారాల నుంచైనా విముక్తి పొందుతారు. కుటుంబ జీవితం ఆనందమయంగా ఉంటుంది. ఆర్థిక లాభం మరియు పదోన్నతి లభించే అవకాశం ఉంది. కుంభరాశి వారికి తమలోని ప్రతిభను గుర్తించి సామాజిక సేవలో చురుగ్గా పాల్గొని గౌరవాన్ని సంపాదించుకోవడం ద్వారా ముందుకు సాగడానికి ఈరోజు సరైన రోజు అని చెప్పవచ్చు. కార్యాలయంలో సహోద్యోగులతో ఉన్న పాత అపార్థాలు తొలగిపోయి మరియు అధికారులు మీ పనితీరును బహిరంగంగా అభినందిస్తారు. చాలా కాలంగా మార్కెట్లో నిలిచిపోయిన ఏదైనా పెద్ద వ్యాపార ప్రాజెక్టు ఈరోజు మళ్ళీ ప్రారంభం కావచ్చు. దీనివల్ల ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. కుటుంబంలో మీ జీవిత భాగస్వామితో చక్కటి సమన్వయం ఉంటుంది మరియు పిల్లలు వారి కొన్ని మంచి అలవాట్లతో ఇంటికి ఆనందాన్ని తీసుకువస్తారు. మానసికంగా మీరు చాలా ప్రశాంతంగా ఉండి ఒత్తిడి లేకుండా ఉంటారు. దీనివల్ల రోజంతా మీ శారీరక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీకు మంచి రోజు అవుతుంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి.
పరిపాలన విషయంలో మీరు విజయం సాధిస్తారు. మీ ప్రవర్తన మీ ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచడానికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి వీలుగా సామాజిక కార్యక్రమాలు ఏర్పడతాయి. అయితే కొన్ని వ్యక్తిగత సవాళ్లు కూడా తలెత్తవచ్చు. సంబంధాలలో సంభాషణను కొనసాగించడం మీ బంధాలను బలపరుస్తుంది. మీ అంతర్బుద్ధి బలంగా ఉంటుంది కాబట్టి మీ అంతరాత్మను నమ్మండి. ఈరోజు మీకు కొత్త అవకాశాలు మరియు సాహసాలతో నిండి ఉంటుంది. ఈరోజు ఖర్చులు మీరు ఊహించని దానికంటే ఎక్కువగా ఉండవచ్చు కాబట్టి మీరు మీ బడ్జెట్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మీరు కొత్త ఇల్లు లేదా ఆస్తి కొనాలని ఆలోచించవచ్చు, కానీ మీ ఆర్థిక పరిస్థితి పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోండి. సంభాషణ మరియు అవగాహన ద్వారా కుటుంబ సమస్యలను పరిష్కరించే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీరు ఆందోళన చెందుతుంటే మీ నాన్నగారి మార్గదర్శకత్వం చాలా సహాయకరంగా ఉంటుంది. మీ పిల్లలు కూడా తమ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు. ఈ రాశి వారికి కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశం ఉంది మరియు కొందరి విషయంలో స్నేహానికి మరియు ఆకర్షణకు మధ్య ఉన్న గీత కొద్దిగా అస్పష్టంగా మారవచ్చు. పొరుగు వారితో లేదా మీరు రోజు ప్రయాణించే దారిలో కలిసే వారితో సంభాషణలో ఒక ఆసక్తికరమైన ఉమ్మడి అంశం బయటపడవచ్చు. మీరు ఒక నిబద్ధత గల సంబంధంలో ఉన్నట్లయితే మీ జీవిత భాగస్వామి మీలోని అంతర్గత అశాంతిని గ్రహించి మీకు మద్దతు ఇవ్వడానికి ప్రయత్నించవచ్చు. దానిని తేలిగ్గా స్వీకరించండి. భాగస్వామ్య రంగంలో రాహు ఉండడం వల్ల సంబంధంలోని వాతావరణం కొద్దిగా అనిశ్చితంగా అనిపించవచ్చు. మీ భాగస్వామి తమ సొంత ఆలోచనలో మునిగిపోయినట్లు లేదా కొద్దిగా దూరంగా ఉన్నట్లు కనిపించవచ్చు. దీనిని వ్యక్తిగత తిరస్కారంగా భావించవద్దు. సహనం సహాయపడుతుంది. ఒంటరిగా ఉన్నవారికి సమీపంలోని ఒక సామాజిక కార్యక్రమం లేదా సామాజిక సమావేశం ఒక సంభావ్య కలయికకు వేదిక కావచ్చు. విషయాలు నెమ్మదిగా ముందుకు సాగనివ్వండి. గొప్ప ప్రకటనల కంటే నమ్మకాన్ని పెంచుకోవడానికి ఈరోజు శక్తి అనుకూలంగా ఉంది. ఈరోజు కఠోర శ్రమ మాత్రమే మార్గాన్ని చూపిస్తుంది, సత్వర మార్గాలు కాదు. మీ వృత్తిలో చొరవ తీసుకోవాలి. అంగారకుడు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాడు, కానీ ఇది నెమ్మదిగా పనిచేసే సహోద్యోగుల పట్ల అసహనాన్ని కూడా పెంచవచ్చు. విసుగు పుట్టించే ఈమెయిళ్లకు స్పందించే ముందు ఒకసారి లోతుగా శ్వాస తీసుకోండి. ఒక ప్రాజెక్టులో చిన్న అడ్డంకి ఎదురవ్వచ్చు మరియు దానిని ప్రశాంతమైన మనసుతో పరిష్కరించగల మీ సామర్థ్యం అందరినీ ఆకర్షిస్తుంది. గురువులు లేదా పోటీ పరీక్షల వల్ల విద్యార్థులు ఒత్తిడికి గురి కావచ్చు. మీ తమ్ముడు లేదా సన్నిహిత విద్యార్థి నుండి లభించే మద్దతు ఈ భారాన్ని తగ్గించగలదు. పునశ్చరణకు చిన్న చిన్న భాగాలుగా విభజించుకోండి. పనిలో లేదా చదువులో ఒక సీనియర్ ఇచ్చే అభిప్రాయం సూటిగా అనిపించినప్పటికీ అది భవిష్యత్తులో స్పష్టమైన సూచనలను కలిగి ఉండవచ్చు. దానిని విస్మరించవద్దు. మీరు నాయకత్వ పాత్రలు ఉంటే మీ బృందానికి మీ వేగం కాదు, స్థిరత్వం అవసరం. దీర్ఘకాలిక ప్రాజెక్టుపై తొందరపాటు నిర్ణయం వికటించవచ్చు కాబట్టి వీలైతే ఆలోచించడానికి ఒక రాత్రి విరామం తీసుకోండి. పగటి వెలుతురు కంటే ఓపికతో నిలకడగా చేసే కృషి ఎక్కువ ఫలాలను ఇస్తుంది. ఈ రాశి వారికి డబ్బు కష్టపడితేనే వస్తుంది కాబట్టి అనుకోని లాభాలపై ఆధారపడకండి. మీరు ఫ్రీలాన్స్ పని లేదా సైడ్ ప్రాజెక్టుల కోసం అదనపు గంటలు పనిచేయాల్సి రావచ్చు, కానీ ప్రతిఫలం సహేతుకంగా ఉండే అవకాశం ఉంది. ఆందోళన తగ్గించుకోవడానికి బయట తినడం లేదా అప్పటికప్పుడు ఆన్లైన్ షాపింగ్ చేయడం వంటివి మానుకోండి, ఎందుకంటే ఆ తాత్కాలిక ఉపశమనం కోసం చేసే ఖర్చు తగినదిగా అనిపించకపోవచ్చు. మీరు కారు లేదా రోజువారీ ప్రయాణానికి సంబంధించిన చిన్న అవసరమైన ఖర్చులను నివారించడం కష్టంగా ఉండవచ్చు కాబట్టి మీ బడ్జెట్లో వాటికి చోటు కల్పించండి. ఖర్చులు మరియు రహస్య విషయాల రంగంలో గ్రహస్థానాలు స్నేహితుడికి ఎంతో ముఖ్యమైనదిగా అనిపించినా డబ్బు అప్పుగా ఇవ్వవద్దు. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మరియు బయట తినడం మానుకోండి, ఎందుకంటే ఈరోజు జీర్ణక్రియ కొంచెం సున్నితంగా ఉండవచ్చు. మీరు మోస్తున్న ఒత్తిడి మీ భుజాలు లేదా వీపులు బిగువుగా అనిపించవచ్చు. ఉదయం మరియు సాయంత్రం చేసే కొన్ని తేలికపాటి వ్యాయామాలు సహాయపడతాయి. ఈ రాశివారు జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, ఎందుకంటే మీ మనసు ఇతర విషయాలపైకి వెళ్ళవచ్చు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీ ఫోన్ను సైలెంట్గా ఉంచడం ఉత్తమం. ఆందోళన నిద్రపై ప్రభావం చూపుతుంది కాబట్టి నిద్రకు సిద్ధం కావడానికి గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మరియు స్క్రీన్లకు దూరంగా ఉండడం చాలా అవసరం. తల బరువుగా అనిపిస్తే కాసేపు డెస్క్ నుండి దూరంగా జరిగి మీ కళ్ళకు విశ్రాంతి ఇవ్వండి.
మీ శరీరానికి ఇప్పుడు నీరు మరియు విరామం అవసరం, అంతేకాని మరో కప్పు కాఫీ కాదు. బయటి గాలిలో, ముఖ్యంగా నిశ్శబ్ద ప్రదేశంలో కొద్దిసేపు నడవడం ఒత్తిడిని తగ్గిస్తుంది. అలసట యొక్క ప్రారంభ సంకేతాలను నిర్లక్ష్యం చేయవద్దు. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 8. అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.